నా అబ్జెక్షన్ అంతా ఏంటంటే ఇక్కడ నేను ఇదే ఒక్క కేసులోనే పట్టుకొని ఊగలాడుతున్నా. నేను రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ రిజైన్ చేసిండు, ఇంకా ఆయన పోలీసింగ్ చేయాలనుకుంటా. నిజంగా రేవంత్ రెడ్డి గారికి నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఐపీఎస్ ఆఫీసర్లకి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. అట్లా నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను అంటలేను, మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తలేరు కాబట్టి ఈ లైన్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్తున్నాను నేను. మేజర్ అలిగేషన్ ఏంటంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు, చెప్పినాయని స్టేట్మెంట్ చేస్తున్నాను. మీరు చెప్తున్న నిజాలని ఎట్లా నమ్మాలి జనరల్గా? ఎందుకంటే మీరు కూడా పాలిటిక్స్ లోకి వచ్చారు, మీరు ఇప్పుడు రాజకీయ నాయకులు. గతంలో మీ బ్యాక్గ్రౌండ్ పోలీస్, మీరు పొలిటీషియన్ గా మారిపోయారు. జనరల్ గా విమర్శలు చేసుకుంటుంటారు పొలిటీషియన్. మీరు చెప్పేవి నిజాలని ఎట్లా అనుకోవాలి? మేము ఎంక్వైరీ చేస్తున్నాము, వాళ్ళతో మాట్లాడుతున్నాము, ఒక పోలీస్ నిజాయితీ కలిగే పోలీస్ అధికారిని వేసిన మహిళా అధికారిని అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. నేను చెప్తున్నవని అబద్ధాలే అయితే మధు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, డీజీపీ వాళ్ళిద్దరూ ప్రెస్ ముందుకు రావాలి. ప్రవీణ్ కుమార్ అన్నీ కూడా అబద్ధాలే చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేస్తున్నాడు. ప్రవీణ్ కుమార్ మా డ్యూటీని మమ్మల్ని చేసుకొని ఇవ్వడం లేదు, అందుకొరకు అతన్ని మీద కేసు పెడుతున్నాం, అతన్ని అరెస్ట్ చేస్తున్నాం, నా జైలు పంపేయాలి. నేను అబద్ధాలు చెప్తాను, రైట్? నేను నిజాలే చెప్తుంటే నేను మిమ్మల్ని ముక్కు నెలకు రాకేమని అంటలేను, నా పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. నేను ఏమంటున్నా, అయ్యా ఇన్ని రోజులు చేయలేకపోయినాం, ఇప్పుడు చేస్తున్నాం, మాకు ఈ విధంగా ప్రెషర్ వస్తుంది అని చెప్పి నువ్వు ప్రజల మీదకి వచ్చి చెప్పాలి. నేను పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వమని అంటలేను, ముక్కు నెలకు రాయమని అంటలేను, అవన్నీ చేయమంటలేను కదా, అది కరెక్ట్ కాదు. నేను చెప్పినవి అసత్యాలు అయితే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇది అసత్యాలు. నేను ఇప్పుడు అన్న కోటిరెడ్డి బందోబస్తులో లేడు, పేట్ బషీరాబాద్ సిఐ విజయవర్ధన్ బందోబస్తులో లేడు, ఉన్నారంటే ఉన్నని చూపించు. నరేంద్ర మోడీ గారి బందోబస్తుకు 10,000 మంది పోలీసులు పెట్టినాను, అందులో పేట్ బషీరాబాద్లు ఉన్నారా లేరా? మీ నాకుండే సమాచారం మేరకు పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టరు, డీసీపీ కోటిరెడ్డి, ఏసీపీ పేట్ బషీరాబాద్ వాళ్ళు బందోబస్తులో లేరు. అగర్సే ఉన్నా కూడా చాలా మంది ఉమెన్ ఆఫీసర్లు తెలంగాణలో ఉన్నారు. ఎక్కడున్నారు ఆ రోజు? వాళ్ళు ఎక్కడున్నారో నాకంటే తెలుస్తుంది. నాకుంటే సమాచారం మేరకు వాళ్ళు బందోబస్తు లేరు, ఉన్నారంటే ఉండమని చెప్పమని చెప్పి చూపిస్తే బందోబస్తు స్కీమ్ కు కాపీ ఉంటుందిగా, డ్యూటీలో చూపించాం, ప్రెస్ చూపించామని చెప్పు. అదొకటి. ఇంకో అలిగేషన్, కరీంనగర్ లో ఇచ్చిన కంప్లైంట్ బండి సాయి ఇవ్వలేదు అనేటువంటిది. జనరల్ ఇవ్వకుండా కంప్లైంట్ ఇస్తే తీసుకునే అవకాశం, దాని కాన్సెప్ట్ డీజీపీ చెప్పాలి. అంటే జనరల్ ఇప్పుడు నువ్వు ఆథరైజేషన్ ఇవ్వాలి, నువ్వు ఆథరైజేషన్ ఇచ్చి ఆథరైజేషన్ ఫైల్ కూడా రాంగ్ ఆయనది కాదంటున్నాను. నేను అంటున్నా అది కరెక్ట్ అని నేను నిరూపించమని చెప్పండి. ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇస్తావు మధు, మాదాపూర్ పొల్యూషన్ పోతావు, మాదాపూర్ పొల్యూషన్ పోతే మాదాపూర్ పొల్యూషన్ నేను పంపిస్తున్న కేసు రిజిస్టర్ చేస్తాడు ఇన్స్పెక్టర్, చెప్పండి మీరు చేస్తాడు చేయడు. మరి ఈయనేమో హైదరాబాద్ ఉంటాడు, కేసు ఏమో కరీంనగర్లో బుక్ అవుతుంది. అది కూడా బెయిలబుల్ సెక్షన్లో చేయాల్సింది నాన్ బెయిలబుల్ సెక్షన్లో చేసింది. అక్యూజ్డ్ ఎవరు? 17 సంవత్సరాల బాలిక. మీరు ఆ కుటుంబంతో మాట్లాడుతున్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వాళ్ళ ఆవేదన ఏంది? ఎన్నిసార్లు మాట్లాడారు? వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పటికి 4 సార్లు మాట్లాడారు, భయపడుతున్నారు, ఏడుస్తున్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, మాకు ఎవరు గైడ్ చేస్తలేరు, మమ్మల్ని ఎంతసేపు మేమే తప్పు చేసినట్టుగా చూపిస్తున్నారు. మా అమ్మాయి మీద మొత్తం అశ్లీల ప్రచారం ఈ కేంద్ర హోంమంత్రి శాఖ, ఆర్మీ, దాని తర్వాత బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు విపరీతంగా ఫేక్ ఐడియాలతో ప్రచారం చేస్తున్నారు. మా అమ్మాయి రోజంతా ఏడిచింది, ఒక రోజంతా. ఎట్లా మొహం పెట్టుకొని పోవాలి మమ్మీ అంటుంది, మా ఫ్రెండ్స్ నా గురించి ఏమనుకుంటారు మమ్మీ అంటుంది, ఏడుస్తుంది. నేనేం చేయాలి తల్లిగా అంటుంది. ఇప్పటికే 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది, నేను ఎన్నిసార్లు చేయాలి సార్ అంటుంది, నన్ను ఎవరు పట్టించుకుంటలేరు అంటుంది. అంటే వాళ్ళ తల్లి ఏం చెప్తా ఉంది? మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు కేసులు వాళ్ళు నమోదు చేసారు, కంప్లైంట్. వాళ్ళ తల్లి నేను చెప్పినామని వాళ్ళ తల్లి చెప్పిందే చెప్తున్నా, నేను నా సొంత కవిత్వం కాదు, వాళ్ళ తల్లి చెప్పిందే చెప్తున్నా. హరాస్మెంట్ 6 గంటలకు పోతే అఘాయిత్యం జరిగింది, అవన్నీ రాసింది. ఇంకా దాంట్లో కొత్తది నా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది కదా, హరాస్మెంట్ జరిగిందని. నిన్న కోర్టులో వాదనలు చూసారు బెయిల్ కోసం సంబంధించిన విషయంలో. అక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు అనేటువంటి చర్చ ఉంది, నిజమాది వాస్తవమా? అట్లా రాబోయే రోజుల్లో వస్తుంది, ఇన్వెస్టిగేషన్ సంబంధించిన విషయం కదా మొత్తం, నేను చెప్తే బాగుండదేమో. ఇప్పటికే మనం రేవంత్ రెడ్డి అంటారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను, అట్లా అంటలేను. కొన్ని సున్నితమైన విషయాలు చెప్పకపోవడం మంచిది అనుకుంటున్నాను, ఎందుకంటే ఆమె రితురాజ్ గారు ఉన్నారు కదా, వారు చూస్తారు. నేను కూడా యాక్చువల్గా నేను ట్రాపింగ్ విషయంలో కూడా మీరు చూశారు, అదేవిధంగా మన తెలుగు స్క్రైబ్ మీద టెర్రరిస్ట్ విషయంలో నేను కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతాను, ఎందుకంటే నేను కూడా అదే డిపార్ట్మెంట్ ఒప్పుతున్నా, నేను ఆ డిపార్ట్మెంట్కి ద్రోహం చేయలేను. కానీ
ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మనం చూసుకుంటూ కూర్చోవద్దు. ఇప్పుడు ఆ, ఏమంటారు పోలీసు వాళ్ళు ఏమంటారు, మేము ఇన్ఫార్మల్గా మాట్లాడితే సార్ భయంకరమైన ప్రెజర్ ఉంది, మా బాధ ఎవరికి చెప్పుకోవాలి అని అంటారు. మరి ఈ బిల్ల ఎవరికి చెప్పుకోవాలి బాధ? ఈ పిల్ల ఎవరికి చెప్పుకోవాలి బాధ? నీ ఫ్రెండ్షిప్ కోసము బండి సంజయ్కి నీకు ఫ్రెండ్షిప్ ఉంది. ఆ ఫ్రెండ్షిప్ కోసం మీరు ఈ పిల్ల కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఆ బిడ్డ ఎవరికి చెప్పుకోవాలి బాధ? ఆ కుటుంబం ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళకి ఎవరు తెలియదు. వాళ్ళకి ఎవరు మై డియర్ ఫ్రెండ్ అని అనేవాళ్ళు ఎవరు లేరు కదా వాళ్ళకు. అది నా బాధ. ఎవరెవరు మాట్లాడాలి? బీఆర్ఎస్ పార్టీ అది మాట పాలసీ మాట్లాడుతున్నారు. యా. ఇంకొకటి ఆ కుటుంబానికి సంబంధించిన ఎవరు బాధిత మహిళ ఉన్నా మైనర్ ఉన్నా వాళ్ళ తరపు ప్రతిపక్షంగా పార్టీ నిలబడాల్సిందే, దాంట్లో తప్పేం లేదు. ప్రతిపక్ష పాత్ర అంటేనే అది. మీరు ఖచ్చితంగా ప్రజల పక్షాన వాయిస్ వినిపించాల్సిందే, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వేదిక ద్వారా ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా నిలబడాల్సిందే. దానిలో ఎవరు తప్పు పడతలేరు మీరు బీఆర్ఎస్ అడగడంలో. వై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ కేసును ఎందుకు టేకప్ చేస్తున్నారు? టోటల్ బీఆర్ఎస్ పార్టీలో మీ దగ్గర మంత్రులు ఉన్నారు, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, కీ రోల్గా పనిచేసిన కేసీఆర్ కోటరీ చుట్టూ చాలామంది ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కరూ నోరు మెదపట్లేదు. ప్రకటన, ట్వీట్ అంతే, అక్కడికే ఆగిపోయింది. ఎందుకు వాళ్ళు మాట్లాడతలేరు, ముందుకు వస్తలేరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఎందుకు పెట్టారు? ఎందుకంటే పోలీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి మొత్తం తెలిసి ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది, టెక్నికల్గా ఎట్లా మాట్లాడాలో తెలుసు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే దీన్ని ట్యాకిల్ చేయగలుగుతాడు, డీల్ చేయగలుగుతాడు. అందుకే మిమ్మల్ని ముందు పెట్టి టోటల్ బీఆర్ఎస్ నడుపుతున్నటువంటి క్యాంపెయిన్ ఇది. అది జరగలేదు అంటలేను, అది జరిగింది. అట్లా చాలా కేసులు జరిగినాయి. ఈ కేసుని ఎందుకు టేకప్ చేస్తుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితేనే కరెక్ట్ ట్యాకిల్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీ రోల్గా మారిపోయాడు బీఆర్ఎస్లో. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇంకా దాసోజు శ్రవణ్, ఇట్లా కొంతమంది పార్టీని లీడ్ చేస్తూ ఉన్నారు కొన్ని అంశాల్లో. టెక్నాలజీ పరంగా దాసోజు, ఇటు సైడు మీరు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలన్నా, ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలన్నా లా అండ్ ఆర్డర్లో మీలాంటి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ కానీ ఇట్లాంటి విషయాలు. తర్వాత ఇప్పుడు ఈ విషయం అదేనా? కావాలని మీరు ఎక్కువ ఫోర్స్ఫుల్గా తీసుకుపోతున్నారా ప్రజల్లోకి? చాలా కేసులు అయినాయి, తీసుకుపోవద్దని కూడా అనట్లేదు. మీరు అన్నారు వాళ్ళ సోషల్ మీడియా ఆర్మీ టార్గెట్ చేస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులు తప్పే, వాళ్ళ పాపని వాళ్ళందరూ తప్పు. మీరు అంతే స్థాయిలో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా. వాస్తవాలు చెప్తున్నా. అంటే మధు గారు, పార్టీలో అందరు మాట్లాడుతున్నారు, కాకపోతే ఈ విషయంలో నిజంగా టెక్నికల్ అంశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సెక్షన్ ఆఫ్ లా, అదేవిధంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్, అదేవిధంగా ప్రోటోకాల్స్, పోలీస్ మాన్యువల్స్, తర్వాత రైట్స్ ఆఫ్ ద చైల్డ్, రైట్స్ ఆఫ్ ద అక్యూజ్డ్, తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధానము చాలామందికి తెలిసే అవకాశం లేదు పార్టీలో. అంటే అది కొంచెం టెక్నికల్ సబ్జెక్ట్, సున్నితమైన అంశం, టెక్నికల్ సబ్జెక్ట్. అందుకొరకే పార్టీ నాయకత్వం ఈ విషయంలో బాధితురాలికి అండగా ఉండే విషయంలో నీకు టెక్నికల్ విషయాలు బాగా తెలుసు కాబట్టి నువ్వే హ్యాండిల్ చేయని చెప్పిన మాట వాస్తవం.